ఆఫ్ థింగ్స్ ఒక పాట మాకు 10 సీన్లు తగ్గించి వి ప్రెజెంటెడ్ యూ ఎంటైర్ డేటా వాట్ ఈస్ ఫీలింగ్. సో అందుకు వాడిన పాటలే తప్ప ఓకే ఇక్కడ పాట అయితే 4 నిమిషాలు అయిపోయింది ఈ క్యాలిక్యులేషన్ లో పోలేదు. ఎంతో ప్రేమించే సీన్స్ అన్ని మేము సాంగ్ లోకి కంక్లూడ్ చేసి వి షోడ్ దట్ ఎంటైర్ డ్రామా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్ 10 సార్లు అంటే ఇన్నే ఒక 50 ఇట్లా ఈ లెక్కలు వేస్తుంటే నాకు చాలా యా యా డెఫినెట్ గా డౌటే లేదు. అది ఇలా సాంగ్ గా సపరేట్ అయిపోయి వెళ్ళదు. ఇది సినిమాలో పాటే, సినిమాలో స్టోరీ గురించి మాట్లాడే పాటే అండి. యా డైరెక్టర్ గారు, దిస్ ఇస్ శరత్ అండి ఫ్రమ్ తెలుగు. యాక్చువల్లీ టీజర్ గా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ వాజ్ అవసరం. మై క్వశ్చన్ ఈస్ హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ తన పేరు శ్రేయసి అండి. షీఈ్ డాక్టర్. సో ప్రాబ్లీ షీఈ్ సేవింగ్ లైఫ్ సమ్వేర్. సో సినిమా కంటే ఒక ప్రాణం బెటర్ అని. సో ఫస్ట్ ఒక షాట్ లో ఐస్ చూపిస్తారు కదా, Yes, sir. ఇట్ వాస్ వెరీ పర్ఫెక్ట్, Yeah, చాలా బాగా yeah. అనిపించింది. Yeah. అండ్ ఇప్పుడు ఇవన్నీ రాశారు కదా, ఇక్కడ 11 రాశారు కదా, వై అంటే 11 ఏంటి అంటే ఇంకా ఉంటాయి కదా, ఎమోషన్స్ చాలా ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటే ఇంక ఇవే నా ఫిక్స్డా అంటే ఇవే ఉంటాయా ఇంకేమన్నా? అంటే ఓన్లీ 11 అని ఎందుకు ఫిక్స్ అయ్యాను అంటే ఇంతకు మించి ఎమోషన్స్ కూడా ఉంటాయా? యాక్చువల్లీ మీకు చెప్పింది పదే సార్. 11th ఎమోషన్ ఇట్స్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈ 11 ఎమోషన్స్ ఎందుకంటే అర్జున్స్ క్యారెక్టర్, ద లీడ్ క్యారెక్టర్ ప్లేడ్ బై సౌమల్, అతని జర్నీలో ఒక లవ్ లో ఇన్ని ఎమోషన్స్ చూసాడు లవ్ జర్నీలో అనేది మెయిన్ పాయింట్ సార్. సో అందుకనే 11 ఎమోషన్స్. డైరెక్టర్ గారు సార్ సార్ అంటే లాస్ట్ రెయిన్ షాట్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు అండ్ సాంగ్స్ తో అంటున్నారు కాబట్టి కొంత ఆషికి 2 సినిమా గుర్తొచ్చింది. లవ్ ట్రాక్ అంటే ఎలా ఉండబోతుంది? బికాస్ ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ అది, బట్ ఇట్స్ ఆల్సో మ్యూజికల్ లవ్ స్టోరీ. ఎనీ కనెక్షన్స్? ఓన్లీ వన్ కనెక్షన్ ఇస్ ద గర్ల్ ఈజ్ అ సింగర్. ఆషికీలో కూడా షీఈ్ అ సింగర్. ఇక్కడ కూడా అదితి ద క్యారెక్టర్, షీఈ్ ఆల్సో సింగర్. అది తప్ప నథింగ్ ఎల్స్ సార్. యా, దట్ ఈస్ ద ఓన్లీ రిజెంబ్లెన్స్. అది కాకుండా ఇంకేం లేదు సార్. ఇట్స్ అన్ హానెస్ట్ ఎమోషన్ డ్రివెన్ స్టోరీ. మీరు కెరియర్స్ ఎక్కువ చూడరు, ఓన్లీ క్యారెక్టర్ల మధ్య రా ఎమోషన్స్ మాత్రమే చూస్తారు. సో ఆషికి ఈజ్ మోర్ బిల్ట్ ఆన్ కెరియర్స్ కదా, సింగింగ్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ నథింగ్, నో వెరీ క్లోజ్ టు ఇట్ సార్. అండ్ 11 సాంగ్స్ అంటున్నారు. సో కంప్లీట్లీ వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం? సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎక్కువ శాతం సాంగ్స్ కి ఒకటి సాంగ్ ఉంటే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, ఇన్ని సాంగ్స్ అనేటప్పటికి జనాలు ఎలా తీసుకుంటారని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏమన్నా వచ్చింది? దట్ వాజ్ నెవర్ ద కేస్ సార్. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సఖీ సినిమా తీసుకున్నా, ఏమై చేసా తీసుకున్నా, దాంట్లో కూడా మోర్ దెన్ 10 సాంగ్స్